మోడీ నితీష్ కుమార్ మధ్య చిచ్చు పెట్టడానికి తేజస్వి యాదవ్ ప్రయత్నించాడో లేదా తేజస్వి యాదవ్ని అడ్డుపెట్టి మోడీకి నితీష్ ధమ్కీ ఇస్తున్నాడో తెలియదు. తాజాగా నితీషు తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తున్న లెక్క ఏంటంటే సమాచార కమిషనర్ల నియామకంలో ఒక జడ్జితో పాటుగా వీళ్ళిద్దరు కూడా ఉంటారు. అంటే ఇద్దరు, ఇటు పక్కన కమిషనరు, అటు పక్కన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళతో పాటుగా చీఫ్ సెక్రటరీతో కూడిన కమిటీ ఉంటుంది. ఇక్కడ ఈ దశలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు తప్పించి మరేమీ లేదు. ఇది సహజ సిద్ధమైన అధికారిక భేటీ అని ప్రభుత్వం చెప్తోంది, నితీష్ కుమార్ ప్రభుత్వం చెప్తోంది. కాకపోతే తేజస్వి యాదవ్ మరొక కొత్త కాన్సెప్ట్ చెప్పుకొచ్చాడు. మా ఇద్దరు మీటింగ్లో 60% రిజర్వేషన్ల అంశం మీద ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని నితీష్ గుర్తు చేస్తే, న్యాయ సమీక్షకు అతీతమైన రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో 65% రిజర్వేషన్ల అంశాన్ని చేర్చేలా కృషి చేయమని నేను కోరాను అని చెప్పుకొచ్చారు. మంగళవారం సాయంత్రం భేటీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తేజస్వి యాదవ్ మరోమారు మీడియాతో మాట్లాడారు. నితీష్ని నమ్మేది లేదు, ఆయన వాగ్దానాలపై నమ్మకం లేదు, బీజేపీలో చేరినందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొంటూ మా ఎమ్మెల్యేల ముందు చేతులు జోడించారు, 2 సార్లు అధికారం ఇస్తే మోసం చేశారు, మరోమారు నితీష్తో పొత్తు పెట్టుకునేది లేదని తెగేసి చెప్పారు. అయితే అదే సమయంలో నితీష్ తిరిగి వస్తాడని, అతను తమ్వాడేనని ఆర్జేడీ నేత వీరేంద్ర విలేకరులతో చెప్పడం అన్నట్టు మరొక కాన్సెప్ట్ అయింది.